మీకు ఇష్టమేనా? ఇష్టమే. అందరూ చెప్పగలుగుదాం మరి ఒకసారి. ఈ సమయంలో దీపికా రెడ్డి వారి యొక్క తల్లిని వారిని కూడా మనం అడుగుదాం ఒకసారి. అమ్మ, జీవన్ రెడ్డిని మరి మీ యొక్క కుమార్తెకు మరి చేసుకోవడానికి మీకు ఇష్టమేనా? అందరూ చెప్పగలుగుదాం. ఓకే, తల్లిదండ్రులైనటువంటి వారు మీరు వెళ్ళి కూర్చోవచ్చు. మీ ప్లేసులలో మీరు కూర్చోనండి. వారి యొక్క సమ్మతిని వారు తెలియజేశారు. ఈ సమయంలో ముఖ్యంగా ఈరోజు వివాహం చేసుకోవడానికి సిద్ధపడి వచ్చినటువంటి జీవన్ రెడ్డి అలాగే దీపికా రెడ్డి వారిద్దరు కూడా ఉన్నారు మన మధ్యలో. ఎదురెదురుగా నిలబడండి. రైట్, వారికి ఒక మైక్ ఇవ్వండి. ఓకే, మనందరూ వారి వారి యొక్క సమ్మతిని తెలియజేశారు. కాబట్టి ఈ సమయంలో జీవన్ రెడ్డిని కూడా మనం అడుగుదాం ఒకసారి. జీవన్ రెడ్డి, దీపికా రెడ్డిని వివాహం చేసుకోవడానికి నీకు ఇష్టమేనా? అందరికి వినబడుతుందా? ఓకే, కొంచెం సౌండ్ పెంచండి. జీవన్ రెడ్డి, దీపికా రెడ్డిని వివాహం చేసుకోవడానికి నీకు ఇష్టమేనా? ఇష్టమే. ఓకే, అందరు చెప్పకూడదా? అలాగే దీపికా రెడ్డి, నీకు జీవన్ రెడ్డిని వివాహం చేసుకోవడానికి ఇష్టమేనా? అందరు చెప్పకూడదా? సో అందరు కూడా వారి వారి యొక్క సమ్మతిని తెలియజేశారు. అలాగే అబ్బాయి అమ్మాయి కూడా వారి యొక్క సమ్మతిని వారు తెలియజేశారు. దేవునికి మహిమ కలుగుగాక. మరి ఈ సమయంలో తల్లిదండ్రులు ఒకసారి ముందుకు రండి. పాలరెడ్డి గారు, దుర్గా రుతు గారు, అలాగే మనుషుల గారు ఒక్కసారి మీరు ముందుకు రండి. అబ్బాయి యొక్క కుడి చేతిని మరి అమ్మాయి యొక్క కుడి చేతిని అబ్బాయి యొక్క కుడి చేతిలో పెట్టాల్సింది కోరుతూ ఉంటున్నాం. అమ్మాయి యొక్క తల్లిదండ్రులు రండి. బుచ్చిరెడ్డి గారు మీరు కూడా ముందుకు రండి. అమ్మాయి యొక్క కుడి చేతిని అబ్బాయి యొక్క కుడి చేతిలో పెట్టాల్సిందిగా కోరుతూ ఉంటున్నాం. రండి. అందరూ చెప్పగలుగుతాం. రైట్, మీరు వెళ్ళి కూర్చోవచ్చండి. అందరు కూర్చోనండి. ఇప్పుడు ముఖ్యంగా ప్రమాణాలు చేసేటువంటి సమయానికి వచ్చేసారు. వారిద్దరు కూడా పెళ్లి ప్రమాణాలు చేయబోతున్నారు. వారిద్దరు ఒకరి కళ్ళలోనికి ఒకరు చూస్తూ మరి అటు ఇటు చూడకుండా వారు ప్రమాణాలు చేయాల్సిందిగా తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రమాణాలు చేసే ముందు మరి కొంచెం వెయిల్
అడ్డొస్తుంది కనుక ఈ సమయమందు మరి జీవన్ రెడ్డి, దీపిక రెడ్డి ఉన్నటువంటి బ్రెయిన్ మరి తీయాల్సిందిగా తెలియజేసుకుంటున్నాము. ఇద్దరు కూడా ప్రమాణాలు చేయబోతుంటున్నారు. మరి ఒకరి కళ్ళలోనే ఒకరు చూస్తూ వారు ప్రమాణాలు చేయాల్సిందిగా నేను జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఎవరిని చూడకుండా, అటు చూడకుండా ఒకరినొకరు వారిని వారు మాత్రమే చూసుకోవాల్సిందిగా ఈ ప్రమాణాలు చెప్పాల్సిందిగా తెలియజేస్తుంటున్నాను. ఓకే, జీవన్ మొదటిగా ప్రమాణం చేస్తారు. మరి ఇక ప్రమాణాలు జీవితాంతం కూడా వారు గుర్తించుకొని మరి దేవుని మహిమపరుస్తూ వారు ముందుకు వెళ్ళాలని చెప్పి నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఓకే, రైట్. జీవన్ అను నేను, జీవన్ అను నేను, దీపిక అను నిన్ను, దీపిక అను నిన్ను, ఇది మొదలుకొని నా భార్యనుగా స్వీకరించి కలిమి అందును లేమి అందును వ్యాధి అందును ఆరోగ్యమందును సర్వ పరిస్థితుల యందును నిన్ను ప్రేమించి ఆదరించి పోషించి సంరక్షించడం నా జీవితాంతం వరకు వేరొక స్త్రీని ఆశించక నీతోనే అనగా దీపిక అను నీతోనే కాపురము చేయుదును. నీ తల్లిదండ్రులను నా సొంత తల్లిదండ్రులుగా గౌరవించదనని దేవుని ఎదుటను సంఘం ఎదుటను దైవజనుల ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఆమేన్. అందరు చెప్పలు కూడా ఒకసారి చాలా చక్కగా ప్రమాణం చేశాడు. నెక్స్ట్ దీపిక రెడ్డి ప్రమాణం చేయబోతూ ఉంటున్నాను. సో నేను చెప్పే విషయాలు మరి జీవం యొక్క ముఖంలోకి కళ్ళలోకి చూస్తూ ఈ ప్రమాణాలు నేను చేయాల్సిందిగా జ్ఞాపకం చేసుకుంటున్నాను. రైట్. ఈ సమయంలో దీపిక అను నేను, జీవన్ అను మిమ్మల్ని ఇది మొదలుకొని నా భర్తలుగా స్వీకరించి కలిమి అందును లేమి అందును వ్యాధి అందును ఆరోగ్యమందును సర్వ పరిస్థితుల యందును నిన్ను ప్రేమించి ఆదరించి లోబడి ఉండేదను. నా జీవితాంతం వరకు వేరొక పురుషుని ఆశించక నీతోనే అనగా జీవన్ అని నీతోనే కాపురము చేయుదును. నీ తల్లిదండ్రులను నా సొంత తల్లిదండ్రులుగా భావించి గౌరవించదనని బాగా చూచుకొనిదనని దేవుని ఎదుటను సంఘం ఎదుటను దైవజనుల ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఆమేన్. అందరూ ఒకసారి చెప్పగలుగుతామా? ఓకే, ఇద్దరు కూడా
ప్రమాణాలు చేయడం అయిపోయింది. ఈ సమయంలో వివాహానికి గుర్తుగా వారు తీసుకొచ్చినటువంటి ఆ యొక్క తాళి పుస్తే ఉంటే ముందుకు తీసుకొని రావాల్సింది కోరుకుంటున్నాను. ఈ సమయంలో తాళి పుస్తకాలకు ప్రార్థన చేస్తున్నాం. పాస్టర్ జాన్ గారు ముందుకు వచ్చారు. హైదరాబాద్ పాస్టర్ జాన్ గారు ముందుకు వచ్చి బైబిల్ అలాగే ఈ వివాహానికి గుర్తుగా తీసుకొచ్చిన వస్తువులన్నీ కొరకు ప్రార్థించవలసిందిగా మనం చేస్తాం. ఇలా పైకి ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మధ్యన కలగలిగి ప్రభు, ఇదిగో నైరానికి స్తోత్రములు. ఈ వివాహానికి ప్రభావ మీరు అధ్యక్షత వహించి ఇదిగో నీ పిల్లలను ప్రభావ ఆకర్షణలు మీరు ఆశీర్వదిస్తున్న విధం బట్టి నేను తీసుకుంటున్నాం. ఇదిగో నీ వాగ్దానాలు ప్రభావ వారి జీవితంలో ప్రభావ మీరు అనుభవిస్తూ ఇదిగో నీకు మహిమకరంగా మీ పిల్లల ముందుకు నడిపించి మీరు దీవించుకుని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా మా భారతదేశ సంప్రదాయబద్ధంగా ఇదిగో ప్రభావ ఈ ప్రస్తుతం యొక్క తండ్రి వాడు దయాన్ని తండ్రి పాటిస్తూ ఇదిగో తండ్రి బంగారము విలువైనది ప్రభావ విలువైన జీవితాన్ని బిడ్డలు ప్రభావ నిత్యము అనుభవిస్తూ అనేక మందికి ప్రభావ మాదిరినట్టుగా ఇద్దరిని నూతన అనుభవాలను మీరు దీవించమని ప్రార్థిస్తుంటున్నారు. ఇదిగో తండ్రి వారు బంగారములని జీవితాన్ని అనుభవిస్తూ నీ రాకూసుకున్నట్టుగా సాధించి మీరు మైండ్ పొందుకోమని ఈ యొక్క తండ్రికి స్తోత్రములు ప్రభావ ఈ కార్యక్రమంలో మీరు అయా మీరు అధ్యక్షత వహించి మీరు మైండ్ పొందుకోగలరు. అయ్యా ఇదిగో తండ్రి వారు వాగ్దానం అనే ప్రభు ఈ బైబిల్ వారు ప్రభు పాటిస్తూ జీవితాన్ని జీవిస్తూ అయా అధికారం ప్రకారంగా వారు తండ్రి నీకు స్తోత్రం పలిచినట్లు కృప చూపమని ఈ యొక్క ప్రతి వాక్కునైనా వారి జీవితంలో నెరవేర్చబడి మీరు మైండ్ పొందుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ముందుగా వారు బైబిల్స్ మరి గిఫ్ట్గా ఒకరికొకరు మరి ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంది. కాబట్టి జీవన్ ఫస్ట్ దీపికకు బైబిల్ అందజేస్తారు, తర్వాత దీపిక జీవన్కు బైబిల్ అందజేస్తారు. ఈ సమయంలో మరి భారతదేశ సాంప్రదాయ ప్రకారంగా మరి వివాహానికి గుర్తుగా మరి తీసుకొచ్చినటువంటి తాళి పుస్తకం జీవన్ దీపికకు దాన్ని మరి ధరింప చేయబోతున్నారు. కాబట్టి ఈ సమయంలో జీవన్ నేను చెప్పేటువంటి మాటలు మరి నేను
చెప్పాలి. ఓకే, ఎన్ని ముళ్ళు వేయాలో తెలుసు కదా, 3 ముళ్ళు వేయాలి, రైట్? ఓకే, 3 ముళ్ళ బంధము ఎప్పుడు కూడా బలంగా ఉంటుంది అని చెప్పి దేవుని వాక్యంలో కూడా రాయబడి ఉంటుంది. దేవునికి స్తోత్రములు. వారి బంధము బలంగా ఉండాలి, వారి ప్రేమ స్థిరంగా ఉండాలి. ఆమేన్, ఆమేన్. రైట్. నిత్య నమ్మకములకు స్థిరమైన ప్రేమకు వివాహములకు సూచనగా ఈ మంగళ సూత్రమును నీకు ధరింపజేయుచున్న తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ధరింపజేయుచున్న. ఆమేన్. రింగల కొరకు ప్రార్థన. పరిశుద్ధ ప్రేమల తండ్రి, మీకు వివాహానికి గుర్తుగా మరి సూచనగా జీవన్ కుమారుని దీపికాని ప్రేమించి ధరిస్తున్న రింగల బట్టి, అలాగే దీపికా రెడ్డి గారు జీవన్ కుమారుని గారిని ప్రేమించి ధరిస్తున్న రింగల బట్టి మీకు వందనాలు. వారి దాంపత్య జీవితం బంగారం వలె నిత్యము మెరుచు అలాగే నీలో ప్రకాశిస్తూ వారు అనేకులకు దేవునికరంగా ఆశీర్వాదకరంగా వారు ఫలించి అభివృద్ధి చెందే వారిగా ప్రయత్నం చేస్తున్నాము. ఆమేన్. ఆమేన్. దండలు మార్చుకున్న అనంతరము దైవ జనులు ముందుకు వచ్చి
వారు చేతి నుంచి ప్రార్థన చేస్తారు. ఈ కార్యక్రమం ముగించబడుతుంది. అలాగే సాక్ష్యం సంతకాల కొరకు దీపికా రెడ్డి తరపున ఒక 2 సాక్షులు, తర్వాత జీవన్ కుమార్ రెడ్డి గారి తరపున 2 సాక్షులు అందుబాటులో మీరే ఉంచవలసిందిగా మనం మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడైన మా దేవ, జీవాధిపతి వ్యాపారమైన ప్రేమ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్న వివాహం అన్ని విషయంలో ఘనమైనది. ఆదిలో మీరు ప్రారంభించి ఆశీర్వదించి హెచ్చించి ఈ రీతిగా పురుగు మీద నా తండ్రి ప్రతి కుటుంబ వాళ్ళని కట్టుబడిలో సహాయం చేసి ఈరోజు ప్రభు ఆయన నూతన వధువరులుగా భార్య భర్తలు కుటుంబముగా ఏకట్టమైనటువంటి జీవన్ దీపికా రెడ్డి గారిని బట్టి వాళ్ళు నాకు చెల్లించుకుంటున్నాను. ఇది మొదలుకొని కృపాక్షేమం తోడు కావచ్చు. నిత్యము వారి మీ అందరి విశ్వాసం భయభక్తులు జీవించటం, అలాగనే తండ్రి ప్రేమకు సంతోషములకు సువాసన గుర్తుగా కోల్మాను విడదెదురు కూడా మార్చుకుంటూ ఉంటున్నారు. పరమలు పరిశీలన వారి జీవితాలు నిత్యము సువాసనగా ఆశీర్వాదకరంగా ఉండడం సహాయం చేయడం యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో జీవరెడ్డి అలాగే దీపికా రెడ్డి ఇద్దరు కూడా వారి పూలమాలలు మార్చుకోబోతూ ఉంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. కాబట్టి వారిద్దరు కూడా ప్రేమ గలవారని నాకు తెలుస్తుంది. కాబట్టి వారిద్దరు కూడా మరి చూద్దాం ఎవరు ముందు వేస్తారు. దీపికా రెడ్డికి హైదరాబాద్ తిరుపతి పాస్టర్ గారు అందరు చెప్పలు చూడదాం. వచ్చి మిమ్మల్ని ఉద్దేశించి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పవలసిందిగా, అనగా వందన సమర్పణ చేయవలసిందిగా దైవజనుడు పాలెటయ్య గారిని ఆహ్వానిస్తా ఉన్నాను. దానికంటే ముందు నేను ఒక చిన్న మాట చెప్పాలి అని చెప్పి అనుకుంటున్నాను. వారిద్దరికి కూడా జీవన్కు అలాగే దీపికకు దేవుడు ఒక గొప్ప అభిషేకం అనుగ్రహించి దేవుడు వారిని తన యొక్క సేవలో పాలరెడ్డి గారు ఇంతవరకు చేసిన సేవ కంటే దేవుడు గొప్ప సేవలు వారికి అనుగ్రహించింది కాక. ఆమె చెప్తామా? దేవుడు వారిని శరీరకంగా, ఆత్మీయంగా, ఆర్థికంగా అభివృద్ధి చేసి విస్తరింపచేయును గాక. వారి కుటుంబము రాబోయే దినాల్లో అనేక కుటుంబాలకు ఆదర్శంగా, ఆశీర్వాదకరంగా ఉండును గాక. దేవుని మహిమతో శక్తిన మేఘంలో వారి కుటుంబం నింపబడును గాక. వారి కుటుంబంలో దేవుని అద్భుతమైనటువంటి గొప్ప కార్యాలు దేవుడు జరిగించును గాక. ఆమె దేవుని స్తోత్రములు. మరి వారు ప్రత్యేకంగా ప్రేమస్వరూపి అయిన దేవుని ప్రేమను ధరించుకుని ఉండాలని, సత్యస్వరూపి అయినటువంటి దేవుని సత్యాన్ని కలిగి వారు ఉండాలని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. మరి చివరిగా మహిమాస్వరూపి అయినటువంటి దేవుని మహిమను ధరించుకుని దేవుని కోసం వారు ప్రకాశించాలి అని చెప్పి నేను జ్ఞాపకం చేస్తున్న మాటలు ముగిస్తూ ఉంటున్నాను. అయ్యగారు స్థితినయ్య గారు నేను లక్ష లక్షలు పెట్టి మొదటి నుంచి చివరి వరకు అయ్యగారు సమయం ఇస్తున్నా.
ఎన్ని మీటింగ్లు పెట్టినా ఎన్ని కార్యాలు చేసినా ఆఖరికి అందరూ ఆకలి మీద ఉన్నప్పుడు విని విని అలసిపోయినప్పుడు అయ్యగారు నాకు సమయం ఇస్తున్నారు. దేవుడు నా మన స్తోత్రం. చిన్న మాట, మీరందరూ మా అవమానాన్ని అందుకొని నా యొక్క కుమారుని వివాహానికి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు. దైవ సేవకులకు, తర్వాత జరుగు వారి యొక్క బంధుమిత్రులకు, తర్వాత పూజల వారి యొక్క బంధుమిత్రులకు, తర్వాత నా వంశులకు, నా తల్లిదండ్రులు గర్భవాసం నుంచి గుర్తుకొచ్చినటువంటి వారందరికీ, నా బంధుమిత్రులకు, రక్త సంబంధికులందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు. ఒక 2-3 నిమిషాల్లో మొత్తం ముగించేస్తాం. చక్కగా భోజనానికి వెళ్ళొచ్చు. అయితే నా యొక్క కొడుకు కోడలికి ఇచ్చే ఆశీర్వాదం, దీవెనలు ఏమిటి అంటే, నేను నా తల్లి గర్భం నుండి పుట్టినది మొదలుకొని నేటి వరకు శ్రమలతోనే నా ప్రయాణం నడుస్తుంది. నా తండ్రి అయిన దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ శ్రమలే, ఆ బహుమానమే నాకు, నా కుటుంబానికి ఆశీర్వాదకరంగా తీసుకెళ్తూ ఉంది. మీ అందరినీ, ఇంతమందిని సంపాదించుకునే బాధ్యత, యోగ్యత దేవుడు నాకు అనుగ్రహించాడు. దానికి వందనాలు. మొదటిగా ఈ సృష్టిలో ఆదామని చేసి వారికి జతపరిచి వివాహం చేసి భూమి దేవుడని చెప్పిన తర్వాత ఒక దినమున అందరూ చెడిపోయారు. జల ప్రళయము చేత సృష్టిలో ఉన్నటువంటి మానవులందరినీ ముంచివేసే సమయంలో ఒక్క కుటుంబం, నోవా కుటుంబము దేవుని ఎదుట కృపొందిన కుటుంబమై ఆ జల ప్రళయము చేత రక్షింపబడ్డారు. ఇప్పుడు రాబోయేటువంటి భయంకరమైనటువంటి అగ్ని ప్రళయములో నుండి మానవును తప్పించబడాలంటే ఆయన యందు కృపనొందిన వారమైతే తప్పించబడతాం. అందులో కృపనొందిన కుటుంబంగా నేనున్నాను. ఆ కృపనొందినటువంటి కుటుంబంలో నా బిడ్డలు, నేను కన్నా నా బిడ్డలు, దేవుడు నాకు ఇచ్చినటువంటి నా బిడ్డలు మరి ఆత్మీయంగా జీవించి వారి శ్రమలను తట్టుకొని ప్రయాణము చేస్తూ నీతిగా, న్యాయముగా, యథార్థంగా, సత్యముగా, పరిశుద్ధమైనటువంటి జీవితమును జీవిస్తూ వారు బ్రతికినట్లయితే నోవా కుటుంబం కృపనొందినట్టుగా ఆ యొక్క అమ్రామ్ ఒకేబేద్ అనే ఒక తల్లిదండ్రులు ఉన్నారు. వారి యొక్క కుటుంబం కృపనొందిన కుటుంబంగా ఉన్నారు. అట్టి కృపనొందిన బిడ్డలుగా ఉండినట్లయితే రాబోయే యొక్క ఉగ్రత నుండి, ప్రళయం నుండి తప్పించబడతాం. వారి యొక్క వివాహమునికి వచ్చినటువంటి నా బంధువులు, నా మిత్రులు, నా రక్త సంబంధికులకు ఒక్క మాట సెలవిస్తా ఉన్నాను. యేసుక్రీస్తు రాకడ భూమి మీదకి ఆసన్నమైంది. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆ రాకడ సమయంలో భీకర రోగాలు, భూకంపాలు, పెనుగాలులు, పెనుతుపాలు, సూర్యుడు నలుపవుతున్నాడు, చంద్రుడు ఎరుపవుతున్నాడు, మోసగాలు మసలే రోజు, వ్యభిచారులు ఏడ్చే రోజు, దొంగలంతా దొంగలే రోజు, నీరు చేదయ్యే రోజు, నీరు రక్తంగా మారే రోజు, దేశంపై దేశము, రాజ్యంపై రాజ్యాలు, అనేకమైన వివాహాలు, అనేకమైన గృహాలు కట్టుకుంటా ఇదంతా జరుగుతుందని చెప్పాడు. ఇదంతా జరుగుతూ ఉంది. నా బిడ్డల వివాహానికి వచ్చిన మీ అందరూ కూడా సత్యమైన మాటలు విన్నారు, యేసుక్రీస్తు మాటలు విన్నారు. ఆ మాటలను అవలంబించి, ఆ మాటలను స్వీకరించి మీ జీవితంలో ప్రభుకు చోటించి ఆయన నమ్ముకున్నట్లయితే నోవా కుటుంబం తప్పించబడినట్లుగా మేము తప్పించబడుతున్న రీతిగా ఈ రాబోయే ఉగ్రత యొక్క ఆ ప్రళయం నుంచి అందరూ తప్పించబడతారు. అందరూ ఆ నిత్య రాజ్యములు, తండ్రి రాజ్యములు, అంతఃపురములో మనము సుఖముగా, నెమ్మదిగా, శాంతిగా ఉంటాము. రాబో దినంలో మీరందరూ దయచేసి యేసుక్రీస్తు నా బిడ్డల వివాహానికి వచ్చి మీరందరూ క్రీస్తుని అంగీకరించండి, నమ్మండి. మీ శ్రమ దినంలో ఆయన తప్పిస్తాడు. అది నేను నమ్మకంగా చెబుతున్నాను. మీ అందరికీ వందనాలు. నాకు ఇచ్చిన సమయం బట్టి నేను ముగిస్తూ ఉన్నాను. ఆమేన్. మంచిది. అందరికీ భోజనాలు ఏర్పాటు చేశాం. మరియు చక్కటి భోజనాలు ఏర్పాటు చేసినటువంటి రాజా గారు హైదరాబాద్లో యూట్యూబ్లో తెలుసుకొని చెప్పినప్పుడు, అన్న క్రిస్టియన్ మ్యారేజ్ మీ సాక్ష్యం విన్నా, జీవనం అంతా చెప్పాడు. మీకు నేను ఎంతైనా సరే లాభం లేకుండా అందరికి తృప్తికరమైనటువంటి భోజనములు ఏర్పాటు చేస్తానని అలాగ చేస్తాడు. వివాహాన్ని కూడా సేవకులు ఎందరో కష్టపడ్డారు, కుటుంబం కష్టపడ్డారు. అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు. మీ అందరికీ కూడా వందనాలు. దేవుడి యొక్క కృప. మరి రేపటి వరకు తుఫాన్ ఉంది, కానీ ఈ దినమున దేవుడు కృప చూపించి వర్షం ఆపాడు, అందరికి క్షేమంగా నడిపించాడు. నా తండ్రి అయిన దేవునికి హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్న మాటలు ముగిస్తున్నాను. ఆమేన్. మంచిది. దయచేయడం ఇక్కడ ముందుకు రావాల్సింది. మీరు మోకరించండి. ప్రార్థన అయిపోయిన తర్వాత మీరు ప్రార్థన
పాస్టర్లు ప్రార్థన చేస్తారు, క్లోజ్ అయిపోతుంది, ఆయన సార్ అవుతారు. రైట్, మోకరించి మోకరించి త్వరగా మోకరించండి, ముందుకు జరిగింది, మోకరించి. రైట్, ప్రార్థన సేవకులందరూ కూడా ముందుకు రండి, వెనక్కి వాళ్ళ వెనకాల నిలబడండి. దైవజనులు సమర్పణ బాలయ్య గారు కూడా మధ్యలో గురించి ప్రార్థన చేస్తారు. రాజయ్య గారు ఆశీర్వాదంతో మనం పొందించుకున్నాం. దయచేసి గమనించండి, రాజయ్య గారు సమర్పణ అయ్య గారు కొంచెం చదివింది, కొంచెం వేరే పేరు పెట్టి పిలిచిన వాళ్ళని మంచిగా గౌరవించి ముందుకు ఆ కింద ఉన్న సేవకులు కూడా మీ చేతులు పైకి పెండ్లి కుమార్తె వైపు చాపవలసిందే మనం చేస్తున్నాం. మీ కొరకు భోజనాలు సిద్ధపరచబడ్డాయి, భోజనాల కొరకు సమర్పణ పాల గారి ప్రార్థన, రాజయ్య గారి ఆశీర్వాదంతో పొందించుకున్నాం. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన మా పరమ తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి నీకు వందనాలు. ఈ ప్రత్యేకమైన సమయమయ్యా, నీ దాసులు ప్రియులు మా ఆత్మీయులు పాలనగా బట్టి వారికి ఇచ్చిన సత్యమని బట్టి నీకు స్తోత్రములు ప్రభా. వారికి ఇచ్చిన కనిష్ట పుత్రుడు జీవన్ రెడ్డిని బట్టి, దీపిక రెడ్డిని బట్టి ప్రార్థిస్తున్నాం. ఇప్పటి వరకు వారు వేరువేరుగా ఒంటరిగా ఉన్నారు. ఈ వివాహ వ్యవస్థ ద్వారా నీ సన్నిధిలో సేవకుల సమక్షములు నాయన వారిని భార్య భర్తలుగా మీరు జతపరిచినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈనాటి నుండి వారు అన్యోన్య దాంపత్య జీవితంలో, వారి వైవాహిక జీవితంలో ప్రభా నీకు మహిమంతులుగా సంఘానికి, సమాజానికి, లోకానికి ఆశీర్వదకరముగా, మాదిరికరముగా, ఆదర్శవంతముగా నీ బిడ్డలు మీరు నడిపిస్తూ నీ నామాన్ని గణపరుచుకోమని, ఈనాటి నుండి బిడ్డల ప్రభా ఫలిస్తూ విస్తరిస్తూ ఆస్వాదిస్తూ నీ నామాన్ని గణపరిచిన బిడ్డలుగా మీరు మహిమను పొందమని, ఈ యొక్క ప్రభా నువ్వు జతపరిచిన బిడ్డల మనుషులను ప్రభా ఏ నరుడు ఏ వడిలేకుండా నీ లేఖనాన్ని చదివించిన రీతిగా వారి జీవిత కాలం అంతయు వారి ఇరువురు నీకు సాక్షులుగా అనేకులకు ఆశీర్వాదకరంగా మీరే మలచి మహిమను పొందని, సేవకుల సమక్షములో, పెద్దల సమక్షములో, కుడి వచ్చిన బంధుమిత్రుల సమక్షములో బిడ్డలందరిని బట్టి ప్రార్థించి ప్రశిస్తుండగా నీ దైవికమైన ఆశీర్వాదము నీ బిడ్డల మీద ప్రభా మెండుగా మీరు పునర్మించేకి మహిమను పొందమని యేసయ్య సర్వశక్తి గల నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం తీసుకున్నామండి. మన తండ్రి దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మైక అన్యోన్య సహవాసము, సమాధానము, దేవుని ప్రేమించి ఆయన సన్నిధిలో ఉంటున్నటువంటి ప్రత్యేకంగా ఈరోజు నూతనంగా జతపరచబడినటువంటి జీవన్ కుమార్ రెడ్డికి, అలాగే దీపిక రెడ్డికి, వారి కుటుంబీకులకు, చేరి వచ్చినటువంటి బంధువులకు, స్నేహితులకు, సంఘస్థులకు, మరి సేవకులకు, సంఘాలకు దేవుడు తోడుగా ఉంటూ నడిపించి దీవించి భద్రపరచును గాక. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మరొకము. ఆమేన్. ఆశీర్వాదములు మావే జీవన్ అలాగే దీపిక రెడ్డి గారు సేవకులంతా పక్కన కూర్చోండి దయచేసి అందరూ తొందరగా. వీళ్ళు అయిపోయాక మన మధ్యలో సునీత మహేందర్ రెడ్డి గారు వచ్చారు. దయచేసి వారు వేదిక పైకి వచ్చి వారిని నూతన మధ్యలో దీనికి ఆస్వాదించవలసింది మనం చేస్తా ఉన్నాను. వచ్చింది వివాహానికి జీవన్ కుమార్ రెడ్డి, దీపిక రెడ్డి గారి యొక్క వివాహానికి చేసినటువంటి రెండింటి వాళ్ళ చదువుతూ
రుజుల వంశీలకు బంధుమిత్రులకు శ్రేయోభిలాషులందరికీ రాజకీయ నాయకులు పెద్దలకు ఆలూరు మండల నాయకులు పెద్దలకు లక్ష్మణపల్లి మండల నాయకులు పెద్దలకు అందరికీ కూడా ఆ కుటుంబాల తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. దయచేసి భోజనాలు వరుస క్రమంలో మీరు భుజించవలసింది కదండి, ఎలాంటి కలిగిన అవసరం లేదు. అన్ని సిద్ధపరచబడి ఉంటే నెమ్మదిగా ఆలోచించవలసిందిగా మనం రైట్. ఇప్పటివరకు ప్రార్థించి పాటలు పాడి అన్ని విషయాల్లో వాక్యం అందించి పెళ్లి చేసి నేర్చిన అందరికీ వందనాలు. సాక్ష్య సంతకాలు చేయడానికి దయచేసి డాక్టర్ ప్రభాకర్ గారు కూడా దయచేసి వేదికపైకి రావాల్సిందిగా నూతన వందలను ఆశ్రయించవలసిందిగా ప్రేమతో దయచేసి వసతిలో ఇట్లా మధ్యలో చూసి అందరూ పుల్లలు వేస్తున్నారు కనుక దయచేసి మధ్యలో ఎవరు చూడరు. ఆటో ప్రకారం వస్తే నాయకులు పెద్దలు మన మధ్యలో వచ్చారు, రాజకీయ నాయకులు వచ్చారు, ఆలోచన నాయకులు పెద్దలు వచ్చారు. అందరూ మధ్యలో ఎవరు వచ్చారు దయచేసి వసతి ఉండవలసిందిగా మనం తిమోతి మాస్టర్ గారు ఒక పాట పాడుతుండగా సాక్షి సంతకాలు చేయబడతాయి. దయచేసి అందరూ అది మంచిది. పెళ్ళైన తర్వాత పిల్లలు అందించాలి కాబట్టి పాట కూడా దేవునితో సంబంధించిన పాటే మంచిది. దీవెనలందించు యేసువా, దీవెనలందించు ఇదిగో తన వధువరులకు దీవెనలందించు, దీవెనలందించు యేసువా, దీవెనలందించు ఇదిగో తన వధువరులకు దీవెనలందించు. పెళ్లికి మాత్రం సంప్రదించవలసిందిగా మనం దయచేసి రెండు కూర్చోండి, ఇద్దరు కలిసి కూర్చొని సంప్రదించవలసిందిగా మనం చేస్తాం. విడివిడిగా ఉన్న వారిని ఏకంగా చేసి విడివిడిగా ఉన్న వారిని ఏకంగా చేసి
దీవెనలందించు యేసువ దీవెనలందించు ఈ నూతన వధువరులకు దీవెనలందించు జీవనెట్టి దీపికరెడ్డికి దీవెనలందించు ఈ జీవనెట్టి దీపికరెడ్డికి దీవెనలందించు. దయచేసి అర్థం చేసుకోండి. సంతకం చేయలేదు, సర్టిఫికేట్ ఇవ్వాలి, ఇవన్నీ అర్థం చేసుకోవాలి. సర్టిఫికేట్ హల్లెలూయా. అర్థం చేసుకోవాలి. మిగతా దయచేసి కేవలం అబ్బాయి తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు స్తోత్రం. మమ్మల్ని అర్థం చేసుకోండి దయచేసి. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం. స్తోత్రం. స్తోత్రం. ఆకాశము కంటే ఎత్తైనది మన ప్రభు యేసుని కృపా సన్నిధి. ఆకాశము కంటే